కానీ ఆ కాలములో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తులు క్రైస్తవులను ఎన్నో విధములుగా వారు క్రూర మృగముల చేత చంపి హతసాక్షులుగా మార్చి వారు పరిపాలనలో సంతోషించిన వారుగా కనబడుతున్నారు. వారిలో క్రీస్తు శకం 67వ సంవత్సరములో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే మొదటి చక్రవర్తి నీరో చక్రవర్తి. ఆయన రోమా సామ్రాజ్యములో 6వ చక్రవర్తి. ఈ నీరో చక్రవర్తి క్రీస్తు శకం 67వ సంవత్సరములో క్రైస్తవులందరినీ చిత్రహింసలు చేసి ఉన్నాడు. వారికి జంతువుల యొక్క చర్మములను తొలగించి వారి మీదికి పులులను, కుక్కలను, సింహములను వారి మీదుగా పంపించి వారిని చంపించే ఒక క్రూరమైన ఒక చక్రవర్తిగా కనబడుతున్నాడు. ఆ తర్వాత క్రీస్తు శకము మరలా 81, 85వ సంవత్సరం మధ్యలో డొమిషన్ చక్రవర్తి బయలుదేరి ఉన్నాడు. ఆయన కూడా క్రైస్తవులకు మైనముతో వస్త్రములు తయారు చేసి మైనపు వస్త్రములు తొడిగించి ఆ వస్త్రములకు నిప్పు అంటించి వారిని హతమార్చేవాడు. ఈ విధముగా మొదటి శతాబ్దములో 2 పర్యాయములు క్రైస్తవులకి చిత్రహింసలు సంభవించినవి. ఆ సమయములో అనేక మంది భక్తులు, ప్రవక్తలు, దైవ సేవకులు, క్రైస్తవులు వారందరూ హతసాక్షులుగా మరణించారు. కానీ ఆ సమయంలో యోహానుని, ప్రకటన గ్రంథకర్త రాసిన యోహానుని మరుగుచూ ఉన్నటువంటి నూనె కుళాయిలో ఆయనను వేశారు. బాగా మరుగుతూ ఉన్నటువంటి నూనె ఉన్నటువంటి ఒక పాత్రలో యోహానుని వేసి ఉన్నారు. కానీ ఆ సమయంలో యోహానుకి ఏ మరణము సంభవించలేదు. అప్పుడు రోమా సామ్రాజ్యం యొక్క పరిపాలనలో ఈ యొక్క నీరో చక్రవర్తి, డొమిషన్ చక్రవర్తి వీరు దేశము నుండి బహిష్కరించి యోహానుని ఆసియాలో ఉన్నటువంటి పద్మస్ దీవి ఆ దీవులలోనికి పంపించాడు. ఆ దీవి సుమారు 20-25 మైళ్ళ దూరములో సముద్ర ప్రాంతాలలో ఉండేది. అక్కడ ఏ పోలీస్ స్టేషన్ గాని, ఏ దొంగతనము గాని, ఏ యొక్క నక్సలైట్లు గాని, ఎటువంటి ఎన్కౌంటర్ గాని, ఎటువంటి 108 వాహనము గాని, ఏ యొక్క వసతులు లేవు. మనుషులకి రాకపోకలు ఎటువంటి సదుపాయము ఆ పద్మస్ దీవిలో లేవు. అప్పుడు యోహానుని ఈయనని నూనె కుండలో వేసినా గాని మరణించలేదని యోహానుని పద్మస్ దీవికి పంపాడు. ఆ పద్మస్ దీవిలో ఈ ప్రకటన గ్రంథము 22 అధ్యాయములు ఆయన రచించాడు. అందువలన ప్రకటన గ్రంథము అనగా అపోకలిప్సే. దీని యొక్క అర్థం రహస్యములను, మర్మములను తెరను తీసివేసి ఆయన బయలుపరిచేటువంటి ఒక ముత్యములు, మర్మములు ఈ గ్రంథములో రాయబడి ఉన్నవి. ప్రియమైన దేవుని యొక్క జనులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ఈ యొక్క పటములో ఉన్న కార్యములన్నీ మనం చూచినప్పుడు ఇక్కడ మొదటి పటమును మనం చూడగలుగుతున్నాము. ఈ పటములో పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తుని ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. ఆయన చుట్టూ 7 సంఘములు ఉంటున్నవి, 7 దీపస్తంభములు. ఇది ప్రకటన గ్రంథములో ఉన్న మొదటి అధ్యాయము పునరుద్ధానుడైన మహిమా స్వరూపుడైన యేసు క్రీస్తుని ఈ మొదటి అధ్యాయం తెలియపరచుచున్నది. ఆ తర్వాత 2వ అధ్యాయము, 3వ అధ్యాయములో 7 సువర్ణ దీప స్తంభముల గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, 3వ అధ్యాయములో రాయబడి ఉన్నది. ఆ తర్వాత
ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం మనం చదివినట్లయితే, ఇక మీదట సంభవింపబోయే కార్యములని అక్కడ రాయబడి ఉన్నది. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడుగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదనెను. ఇక మీదట జరగవలసిన కార్యములను మీకు కనపరిచెదను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము నుండి 22వ అధ్యాయం వరకు ఇక మీదట సంభవింపబోయే కార్యములన్నీ ఈ పటములో ఉన్నవి. ఈ పటములో ఉన్నటువంటి కార్యములన్నీ మనం నేర్చుకోవాలంటే సుమారు 10 దినాలు మనకు పడుతుంది. కనీసము 7 రోజులైనా మనకి పడుతుంది. వీటన్నిటినీ ఈ సమయంలో మనం నేర్చుకోవడానికి సమయం లేదు. కానీ మనం చదివిన ఈ మొదటి అధ్యాయములో నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటినని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19, 20 ఈ 2 వాక్యాలు మరలా మనం చదువుకుందాం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ నీవు చూచిన వాటిని అని రాయబడి ఉన్నది. యోహాను పునరుద్ధానము చెందిన యేసు క్రీస్తుని ఈ మొదటి పటములో యేసు ప్రభువారు పునరుద్ధానము చెందిన మహిమా స్వరూపుడైన యేసుని యోహాను చూడగలుగుతున్నాడు. దేశములో నుండి బహిష్కరింపబడి పద్మసు దీవిలోనికి రోమా సామ్రాజ్యము చక్రవర్తుల వలన త్రోసివేయబడినప్పటికీ దేవుడు యోహానుని త్రోసివేయలేదు. యేసు ప్రభు పునరుద్ధానము చెంది మహిమ కలిగిన దేవుడిగా పద్మసు దీవిలో యోహానుకి తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. అందువలన ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో యేసు క్రీస్తు యొక్క స్వభావాలు మనం చూచినప్పుడు ఆయన త్రియేక దేవుడిగా ఈ 1వ అధ్యాయములో కనబడుతున్నాడు. రాబోయే లోకమంతటికి తీర్పు తీర్చడానికి ఆయన బహిరంగముగా రాబోతున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచునని రాయబడి ఉన్నది. ఆ తర్వాత 1వ అధ్యాయములో ఆయనే సర్వశక్తి గల దేవుడిగా, నేనే అల్ఫాయుం ఒమేగయుం, మొదటి వాడను కడపటి వాడను, జీవించేవాడను, మృతుడనైతిని గాని సజీవుడిగానే ఉన్నాను అని తనని గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. ఆ తదుపరి ఆయన ధరించిన వస్త్రం, ఆయన యొక్క శిరస్సు అపరంజి, ఆయన ధరించిన వస్త్రం పాదముల అంచుల వరకే ఉన్నది. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నవి. ఆయన యొక్క నేత్రములు, ఆయన తల, ఆయన ధరించిన వస్త్రము, ఆయన చేతులు అన్ని కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో 13వ వచనము నుండి 18వ వచనం వరకు పునరుద్ధానము చెందిన యేసు క్రీస్తు యొక్క మహిమా స్వరూపుడైన దేవుని యొక్క దివ్య స్వభావము అక్కడ రాయబడి ఉన్నది. దీనిని యోహాను చూడగలుగుతున్నాడు. మనం చదివిన ఈ భాగములో నీవు చూచిన వాటిని, యోహానుని, యేసు క్రీస్తుని యోహాను చూడగలుగుతున్నాడు. తరువాత వాటిలో ఉన్న వాటిని, యేసు ప్రభువును మాత్రమే కాకుండా 7 సువర్ణ దీప స్తంభములను యోహాను దర్శనములో చూడగలుగుతున్నాడు. ఆసియాలో ఈ 7 సువర్ణ దీప స్తంభములు ఉన్నవి. ఈ 7 అని చెప్పినప్పుడు అక్షరానుసారమైన 7 సంఘాలు కాదు. హోల్ వరల్డ్ లో ఉన్నటువంటి క్రైస్తవ చరిత్రను
ఈ 7 సంఘములు బయలుపరచబోతున్నవి. ఈ 7 సంఘములో ఉన్నటువంటి స్వభావాలన్నీ కూడా ప్రస్తుతం ప్రపంచములో క్రైస్తవుల మధ్యలో అన్ని సంఘములలో ఈ స్వభావాలు కనబడుతున్నవి. దేవునికి స్తోత్రం కలుగాక. మొదటి అధ్యాయం పునరుద్ధానము చెందిన యేసుక్రీస్తుని గురించి రాయబడి ఉన్నది. ఈ 7 సువర్ణ దీపస్తంభములు 2వ అధ్యాయము 3వ అధ్యాయములో నీవు చూచిన వాటిని అని రాయబడి ఉన్నది. అదే 19వ వచనములో వీటి వెంట కలుగబోవు వాటిని నేను నీకు చూపెదను. వీటి వెంట 4వ అధ్యాయము నుండి 22 అధ్యాయముల వరకు, అనగా సుమారు 19 అధ్యాయములలో ఉన్నటువంటి చరిత్ర ఇక మీదట సంభవింపబోయే కార్యాలు ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ యొక్క పటములో చూచినప్పుడు సూర్యుని ధరించిన స్త్రీ ప్రకటన 12వ అధ్యాయములో రాయబడి ఉన్నది. గడ సర్పము, అరణ్యానికి పారిపోయిన స్త్రీ, మగ శిశువు, గడ సర్పము, దేవుని యొక్క సింహాసనము, ఇవన్నీ నేర్చుకోవాలంటే మనకు సమయం చాలదు. ఆ తర్వాత పరలోకములో జరిగేటువంటి యుద్ధము, మిఖాయేలు యొక్క దూత, గడ సర్పము, ఆ తర్వాత 7 ముద్రలు. మొదటి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో 7 ముద్రలు ఉన్నవి. తెల్లని గుర్రము, ఎర్రని గుర్రము, నల్లని గుర్రము, పాండుర వర్ణము కలిగిన గుర్రము. 5వది బలిపీఠము కింద ఉన్న ఆత్మలు. 6వది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూకంపము కలిగిన కార్యము. ఇది 6వ ముద్ర ఇప్పబడినప్పుడు జరిగిన సంభవము. 7వ ముద్ర ఇప్పబడినప్పుడు మహాశ్రమ జరుగుతున్నవి. 7 బూరలు, 7 పాత్రలు ఉన్నవి. ప్రకటన గ్రంథములో మొదటి అధ్యాయము నుండి ఆఖరి వరకు మనం చూసినప్పుడు ఈ యొక్క గ్రంథములో 7 అనే సంఖ్య అధికంగా రాయబడి ఉన్నది. ప్రారంభములో 7 సువర్ణ దీప స్తంభాలు ఉన్నవి. ఇక్కడ గడ సర్పానికి 7 తలలు ఉన్నవి. తరువాత 7 ముద్ర విప్పబడినప్పుడు 7 ముద్రలు ఉన్నవి. 7 బూరలు ఉన్నవి. 7 పాత్రలు ఉన్నవి. తరువాత ఇక్కడ ఒక జంతువు ఉన్నది. ఇది సముద్రములో నుండి పైకి వచ్చేటువంటి క్రూర మృగము. ఈ క్రూర మృగం ఇది రాజకీయ పరమైన ఒక వ్యక్తిని బయలుపరుచున్నది. భూమిలో నుండి వచ్చేటువంటి క్రూర మృగం ఉన్నది. ఇది మతపరమైన నాయకుడిని బయలుపరచబోతున్నది. ఆ తర్వాత హర్మగిద్దోన్ అనేటువంటి ఒక యుద్ధము జరుగుతున్నది. ఆ తదుపరి 1000 ఏళ్ల పరిపాలన జరుగుతున్నది. ఆ తర్వాత గోగు మాగోగు యుద్ధము జరుగుతున్నది. ఇది ప్రస్తుతం రష్యా దేశములో ఈ యుద్ధము జరగబోతున్నది. ఆ తదుపరి ధవళ సింహాసనం యొక్క న్యాయ తీర్పు. ఆ తదుపరి నూతన యెరూషలేం. ఆ తదుపరి అగ్నిగుండము లేక ఫైర్ అనే అగ్నిగుండము. ఆ తర్వాత దానియేలు చూసినటువంటి దర్శనము, ఒకే లోహం, ఒకే విగ్రహము 5 లోహాలతో తయారు చేయబడుతున్నది. ఇవన్నీ కూడా మనం రాబోయే దినాలలో మనం నేర్చుకోబోతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదివిన ఈ భాగములో నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయములో ఇక్కడ 7 సంఘములను, ఈ సువర్ణ దీప స్తంభములను మన గురించి మనం నేర్చుకుందాము. ఈరోజు ఈ ఒకే ఒక మొదటి ఈ పటమును గురించి, పునరుద్ధానము చెందిన యేసును గురించి కూడా మనం నేర్చుకోవాలంటే సమయం చాలదు. దీనికి ముందు 7 సువర్ణ దీప స్తంభములు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయములలో ఈ 7 సువర్ణ దీప స్తంభాలను గురించి మనం నేర్చుకుందాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. 7 సువర్ణ దీప స్తంభములు. ఈ 7 అని చెప్పినప్పుడు అక్షరానుసారమైన 7 సంఘములు కానే కాదు. ఆసియాలో 7 సంఘములు ఉన్నవి. ఈ 7 సంఘములు క్రైస్తవ యొక్క సంఘముల యొక్క పరిపూర్ణతను ఇది బయలుపరచబోతున్నది. ఈ 7 సంఘముల గురించి ఈ రాత్రి మనం చూచినప్పుడు సంఘము
అనగా ఏంటి, సంఘము ఎలాగుండాలి అనేది అది చాలా గొప్ప సబ్జెక్టు. దానిని గురించి కూడా మనం నేర్చుకుంటే మనకు సమయం చాలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 సువర్ణ దీప స్తంభములకు 7 దూతలను దేవుడు యోహాను ద్వారా మాట్లాడుతున్నారు. ఈ 7 సంఘములు ఒక్కొక్క సంఘము యొక్క స్థితి ఏ విధముగా ఉన్నది, దీనిని గురించి మనం చూసినప్పుడు మొదటి సంఘము ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. 2వ సంఘము స్వర్ణ అనే సంఘముని గురించి వ్రాయబడి ఉన్నది. 3వ సంఘము పెర్గమ సంఘముని గురించి రాయబడి ఉన్నది. 4వది తుయాతైర సంఘముని గురించి వ్రాయబడి ఉన్నది. 5వది సార్దీస్ సంఘముని గురించి రాయబడి ఉన్నది. 6వది ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి వ్రాయబడి ఉన్నది. 7వది లవోదికియా సంఘాన్ని గురించి వ్రాయబడి ఉన్నది. ఈ 7 సంఘములు 7 సువర్ణ దీప స్తంభములు అని రాయబడి ఉన్నది. ఈ పటములో 7 సువర్ణ దీప స్తంభాలు మహిమ కలిగిన యేసు ప్రభు చుట్టూ ఉన్నవి. పునరుద్ధానము చెందిన యేసు, మహిమ స్వరూపుడైన యేసు, ఆ 7 సువర్ణ దీప స్తంభములుగా ఉన్న ఆ సంఘముల మధ్యలో పునరుద్ధానము చెందిన యేసు ఉన్నాడు. అప్పుడు ఈ 7 సంఘములను మనం చూచినప్పుడు వీటిలో 2 సంఘములు ఏ కొరత లేకుండా ఉన్నవి. టోటల్ 7 సంఘాలు ఉన్నవి. ఈ 7 సంఘాలలో 2 సంఘములు ఏ కొరత లేదు. ప్రభు రాకడికి ఆ 2 సంఘములు సిద్ధముగా ఉన్నవి. ఆ సంఘములు ఏంటంటే స్వర్ణ అనే సంఘములు ఏ కొరత లేనే లేదు. 2వది ఫిలదెల్ఫియా సంఘము. ఈ సంఘములో కూడా ఏ కొరత లేనే లేదు. మిగిలిన 5 సంఘాలలో బలహీనతలు, లోపములు, కొరతలు, తప్పిదములు, దేవుడు ఇష్టపడిన కార్యాలు ఆ సంఘములో కనబడుతున్నవి. సహోదరి సహోదరుడా, ఈ 7 సంఘములు ఆసియాలో ఉన్న విధముగా సర్వలోకములో ఉన్న క్రైస్తవులందరికీ ఈ 7 సంఘములు సూచనగా కనబడుతున్నవి. ఈ రాత్రి మనమందరము ఒక సంఘముగా పిలువబడుచున్నాము. మనము కొరత కలిగిన సంఘముగా ఉన్నామా, లేదా కొరతలు లేని ఒక సంఘముగా కనబడుచున్నామా? ఒక్కొక్క సంఘము యొక్క స్థితిని ఈ రాత్రి కొద్ది కొద్దిగా మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. మొదటి సంఘానికి మనం వచ్చినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకటన గ్రంథము 2వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఎఫెసీ సంఘాన్ని గురించి మనం నేర్చుకుందాం. మొదటి నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటవనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేదును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ మనం ఈ ఎఫెసీ సంఘాన్ని గురించి చూచినప్పుడు ఆత్మైన దేవుడు ఈ సంఘముల గురించి ఏమైనా మాట్లాడుతున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును,
నీ సహనమును నేను ఎరుగుదును, నీ యొక్క భక్తిని నేను ఎరుగుదును, నీలో ఉన్న మంచి కార్యములన్నిటినీ నేను ఎరుగుదును. అయితే నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ తప్పు నీలో ఒక కొరతగా ఉన్నది. ప్రియమైన దేవునికి జనులారా, ఈ కొరత, ఈ తప్పు ఏమిటి? మొదటి ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద ఒక తప్పు మోపబోచున్నాను. మొదట నీకుండిన ఆది ప్రేమను నీవు వదిలితివి. దీనిని గురించి తర్వాత మనం చదువుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యమునకు ముందుగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభంలో మనం చదివినప్పుడు, నా కుడి చేతిలో 7 సువర్ణ దీపస్తంభములు, 7 నక్షత్రములు సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని రాయబడి ఉన్నవి. నక్షత్రములు అనగా దైవ సేవకులను బయలుపరచబోతున్నది. ఈ నక్షత్రములు దేవుని కుడి చేతిలో ఉన్నారు. ఎడమ చేయి కాదు, కుడి చేతిలో ఉన్నారు. కుడి చెయ్యి అని చెప్పినప్పుడు దేవుని యొక్క బలమును, శక్తిని బయలుపరచబోతున్నది. నక్షత్రములు నా కుడి చేతిలో ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నారు. నక్షత్రములు అనగా దైవ సేవకులకి సూచన. ఈ దైవ సేవకులు దేవుని కుడి చేతిలో ఉన్నారు. కుడి చేయి అని చెప్పినప్పుడు దేవుని శక్తిని, బలమును, అధికారాన్ని బయలుపరచబోతున్నవి. దేవునికి స్తోత్రం. అందువలన దైవ సేవకులు చాలా విలువైన వారమని దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనము గ్రహించవలెను. వీరు దేవుని చేతిలో ఉన్నారు. వీరు నక్షత్రములు అయినప్పటికీ దేవుడు సంఘములో ఒక తప్పు మోపబోతున్నాడు. మన ఒక్కొక్కరి మీద నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ తప్పు ఏంటి? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదటి ప్రేమ అని చెప్పినప్పుడు ఇది ఆదిలో ఉన్నటువంటి ప్రేమను, భక్తిని, ప్రార్థనా జీవితమును, వైరాగ్యమును ఇది బయలుపరచబోతున్నది. దీని యొక్క అర్థం, ఆదిలో దేవుని కొరకు ఏ కార్యము చేయడానికి మనము వెనుకంజ వేయలేదు. మనము సిద్ధముగా ఉన్నాము. అయితే ఇప్పుడు దేవుని కొరకు ఏ కార్యము చేయడానికి మనము సంతోషము లేని వారుగా కనబడుచున్నాము. ఇది ఆది ప్రేమను వదులుట. దేవునికి స్తోత్రం. ఆ తదుపరి ఈ దీపస్తంభములు ప్రకాశించుతూ ఉండాలి. దీప స్తంభములు అనగా సంఘము. దీపములు, దీప స్తంభము, దీప వృక్షములు ఇవి సంఘములో ప్రకాశించే అనుభవానికి సూచనగా ఉన్నది. సంఘము ప్రకాశింపబడాలంటే, దీపము వెలిగింపబడాలంటే దీప స్తంభములో ఏమీ లేదు. బాగా గ్రహించండి. ఈ గ్రౌండ్ అంతా కూడా ఇప్పుడు లైట్లతో ప్రకాశింపబడుతున్నామంటే ఈ లైట్లో ఏమీ లేనే లేదు. కానీ ఈ లైట్లు ప్రకాశింపబడడానికి ఈ లైట్లోనికి విద్యుత్ శక్తి ఉంటుంది. అదే విధముగా దీపములు ప్రకాశింపబడడానికి దీపములో ఏమీ లేదు. అందులో నూనె ఉండాలి. ఆ నూనె ద్వారా దీపము ప్రకాశింపబడుతుంది. ఈ దీపమే సంఘము. సంఘము ప్రకాశింపబడుతుందంటే నాలోను
నీలోను మీలోను మనందరిలో ఏమీ లేదు. అనేక ఆత్మలు సంగమునకు వస్తున్నారంటే, లేదా సేవ అభివృద్ధి చెందుతున్నది అంటే అతిశయించడానికి మన ఒక్కొక్కరిలో ఏది లేదు. సంగము ప్రకాశింపబడడానికి, దీపములు వెలగడానికి అందులో నూనె ఉంటుంది. ఆ నూనె ఆత్మైన దేవుని బయలుపరచబోతున్నది. ఆ నూనె పరిశుద్ధాత్మ దేవుడికి సూచన. ఆ నూనె వరములు, దర్శనములు, అన్య భాషలు, ఈ వీటి ద్వారా సంఘము ప్రకాశింపబడుతుంది. సంఘము ప్రకాశింపబడడానికి, సంఘము ఉజ్జీవింపబడడానికి, సంఘము బలపడడానికి దైవ సేవకులోను విశ్వాసులలోను ఎవరిలో ఏమీ లేదు. మనం అతిశయించడానికి ఇందులో ఏ కారణము కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఆది ప్రేమను వారు కోల్పోయారు. ఆది ప్రేమ కోల్పోయినందువల్ల యేసు ప్రభు వారు తెలియపరుస్తున్నారు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నీవు ఏ స్థితిలో పడితివో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది తిరిగి నా వైపు మళ్ళినట్లయితే నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభాన్ని వెలిగింపజేస్తున్నాను. లేనట్లయితే మారు మనసు పొందకపోతే ఆ దీపస్తంభమును నేను తీసివేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ సంఘము ఆది ప్రేమను కోల్పోయిన విధముగా ఈ దినాలలో సంఘముగా పిలువబడుతున్న మన మధ్యలో ఎంతమంది దేవుని బిడ్డలు ఆది ప్రేమను కోల్పోయిన వారుగా కనబడుతున్నారు. క్రైస్తవ చరిత్రలో పెంతెకొస్తు సంఘము మాత్రమే కాదు, ప్రపంచములో అనేక మంది క్రైస్తవులు ఆది ప్రేమను, ఆది విశ్వాసమును, ఆదిలో ఉన్న ప్రార్థన జీవితమును, ఆదిలో ఉన్న భక్తిని కోల్పోయి వారు సర్వసాధారణముగా కనబడుతున్నారు. అందువలన ప్రకటన గ్రంథకర్త అయిన యోహానుకి పరలోకమందున దేవుడు ఈ మొదటి పటములో 7 సువర్ణ దీప స్తంభముల యొక్క స్థితిని యోహానుకు బయలుపరుచున్నారు. ఈ 7 సువర్ణ దీప స్తంభాలలో మొదటి సంఘము ఎఫెసీ సంఘము. ఎఫెసీ సంఘము యొక్క కొరత ఆది ప్రేమను కోల్పోయారు. అయినప్పటికీ ప్రేమగల దేవుడు, మహిమగల దేవుడు సంఘములో ఎన్ని కొరతలు ఉన్నా, ఎన్ని బలహీనతలు ఉన్నా ఆ సంఘము ఒకరోజు ప్రభువు రాకడకు సిద్ధపడాలి. అటువంటి స్థితిలో ఉన్న సంఘాన్ని జయించే సంఘముగా చేయాలని ప్రభు ప్రయాసపడుతున్నాడు. అందువల్ల ఈ సంఘం యొక్క చివరిలో జయించువానిని నాతో పరదేశిలో జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఆ వాక్యం చదవండి. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. సంఘములో బలహీనత ఉన్నా సరే, కొరతలు ఉన్నా సరే, వాటిని ప్రభు క్షమించి మర్చిపోయి ఆ సంఘమునకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు పొంది ఆ తప్పిదముల కొరత నుండి విడుదల పొంది ప్రభు రాకడికి మీరు సిద్ధపడండి. జయించేవారుగా మీరు మార్చబడాలి. నేను మిమ్మల్ని జయించువానుగా చేసి పరదేశులో జీవవృక్ష ఫలములను నేను భుజింపనిత్తును అని ప్రభు మాట్లాడుతున్నారు. సంఘములో ఉన్న బలహీనతలను దేవుడు చూడడం లేదు గాని వారు ప్రభు రాకడలో కనబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇది మొదటి సంఘం యొక్క స్థితి ఉంటుంది. రెండవ సంఘాన్ని కూడా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యం. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము,
మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. అయినను నీవు ధనవంతుడవై తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ రెండవ సంఘముగా పిలువబడుతున్న స్వర్ణ అనే సంఘమును గురించి రాయబడి ఉన్నది. ఈ యొక్క సంఘమునకు ఏ కొరత లేనే లేదు. మొదటి ఎఫెసు సంఘం మీద నేను నీ మీద తప్పు ఒకటి మోపుస్తున్నానని ప్రభు మాట్లాడాడు. ఈ సంఘము మీద ఏ తప్పు ఏ నేరము ప్రభు మోపడం లేదు. ఈ సంఘములో ఉన్నవారు మరణము వరకు నమ్మకముగా ఉన్నారు. శోధనలు, పోరాటములు, నిందలు, అవమానములు, కష్టాలలో వారు నిలబడి జీవ కిరీటమును వారు పొందుకున్నారు. కిరీటమును పొందేంత వరకు ఆ శోధనలో వారు నిలబడ్డారు. 10 దినముల వరకు శ్రమ కలుగును, ఆయనలో ధైర్యముగా ఉండండి. ఆ 10 దినములు శ్రమ కలిగేంత వరకు వారు శ్రమలలో నమ్మకముగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో 13 కిరీటముల గురించి పరిశుద్ధ గ్రంథం బోధింపబడుతుంది. ఇక్కడ శ్రమలలో నిలబడిన వారికి జీవ కిరీటమును దేవుడిస్తున్నాడు. 10 దినముల వరకు మీకు శ్రమ కలుగును. 10 దినములు అని చెప్పినప్పుడు అక్షరానుసారముగా 10 దినాలు కాదు. 10 దినాలంటే ఎన్ని శ్రమలు వచ్చినా నీళ్లు ఆహారం మాని 10 రోజులు గడిచిపోయితే, కానీ 10 రోజులు అంటే అక్షరానుసారంగా 10 రోజులు కాదు. ఇది శోధనలలో, శ్రమలలో పరిపూర్ణత చెందిన అనుభవానికి సూచనగా ఉన్నది. ఈ 10 దినములలో వారు జయం పొందిన వారుగా ఉంటున్నారు. అందువలన వారికి ప్రభువు జీవ కిరీటమును ఇస్తున్నాడు. జీవ కిరీటమును నేను ఇచ్చేదను. రెండవ మరణము మీద మీకు ఏ హాని లేనే లేదు. ప్రియమైన గాజువాకలో ఉన్న దైవజనులారా, ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ఈ రెండవ సంఘము ఏ కొరత లేనే లేదు. దేవుడి సంఘమును చూసి ప్రభు సంతోషపడుతున్నాడు. నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. నమ్మకముగా మానవారికి 10 దినాలు నమ్మకముగా ఉండమని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ దినాలలో మన మధ్య ఎంతమంది శోధనలో, శ్రమలలో నమ్మకముగా ఉండి నిలబడి జీవ కిరీటమును పొందిన వారు మనలో ఎంతమంది ఉంటున్నారు? ఒక్క దినము, ఒక్క పూట, 2 రోజులే శ్రమలు, శోధనలు, పోరాటములు మనము భరించలేని వారుగా ఉన్నట్లయితే జీవ కిరీటము మనకు దొరకనే దొరకదు. జీవ కిరీటం మనకు కావాలంటే ఈ శ్రమలలో పరిపూర్ణలుగా మనం నిలబడి ఉండవలెను. ఈ సంఘము ప్రభు రాకడికి సిద్ధముగా ఉన్నది. ఈ సంఘములో ఏ కొరత లేనే లేదు. ఇటువంటి సంఘముగా ఈ దినాలలో మనం అందరం కూడా కనపడవలెను. ఇది రెండవ సంఘం అంటున్నది. మూడవ సంఘాన్ని గురించి మనం సూచనలైతే తర్వాత చదవండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 12వ వచనం. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వు కాపురమున్నావని నేను
ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందుల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయిదుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వేరుతో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికి గాని అది మరి ఎవనికి తెలియదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ మూడవ సంఘముల గురించి రాయబడి ఉన్నది. ఈ సంఘము పేరు పెర్గమ సంఘము. ఈ సంఘములో ఉన్న దేవుని బిడ్డలు సాతాను సింహాసనం ఉన్న స్థలములలో వీరు కాపురం చేయుచున్నారు. బాగా గ్రహించండి. మారు మనసు పొందిన వారే, రక్షింపబడిన వారే, బాప్తిసం పొందిన వారే, పరిశుద్ధాత్మ పొందిన వారే, దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేవారే. కానీ వారి యొక్క సింహాసనం ఎక్కడ ఉంటుంది? సాతాను సింహాసనము వేసుకున్న స్థలములలో వీరి యొక్క స్థానం ఉంటుంది. అందువలన వీరి మీద కొన్ని తప్పిదములు దేవుడు మోపుచున్నాడు. నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపుచున్నాను. ఎఫెసీ సంఘము మీద ఒకే తప్పు దేవుడు మోపాడు, నీకు ఆది ప్రేమ లేదని. కానీ ఈ మూడవ సంఘము పెర్గమ సంఘము పైన 4 తప్పిదములు దేవుడు మోపుచున్నాడు. కొన్ని తప్పిదములు నేను నీ మీద మోపబోచున్నాను. దేవుడు ఈ పెర్గమ సంఘము పైన ఈ 4 తప్పులు చూసినట్లయితే, మొట్టమొదటిగా విగ్రహములకు బలి ఇచ్చేవారుగా ఉంటున్నారు. వీరెవరండి? అన్యజనులు కాదు, విగ్రహములకు బలి ఇచ్చిన పదార్థములను భుజించేవారు. ఆ వాక్యం చదవండి. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినేటువంటి విశ్వాసులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెర్గమ సంఘములో ఉన్న దేవునికి జనులు వారు దేవుని ఆలయానికి వెళ్ళినప్పటికీ వారి యొక్క స్థానము సాతానిక సింహాసనములో వారి యొక్క స్థానం ఉంటున్నది. ఈ దినాలలో రక్షింపబడి బాప్తిసము తీసుకొని పరిశుద్ధాత్మ పొంది అనేక దినముల నుండి దేవునికి జనులుగా పిలువబడుతున్న వారిలో కూడా సంఘములో ఒక గ్రూపు వారు విగ్రహములకు బలి ఇచ్చిన పదార్థములు తినేవారు మన మధ్య ఎంతో మంది ఉన్నారు. అందువల్ల దేవుడు మనందరి మీద ఒక తప్పును ఆయన మోపుచున్నాడు. రెండవ గ్రూపు వారు జారత్వము చేయనట్లును. రెండవ గ్రూపు వారు జారత్వము చేయువారు. జారత్వము పాపము, వ్యభిచారము, పలు విధమైన దుష్క్రియలు, జారత్వము జరిగించే దేవుని యొక్క జనులు సంఘములో కూడా ఈ జారత్వము పాప స్వభావం కలిగిన మనుషులు సంఘములో కూడా అనేక మంది కనబడుతున్నారు. అందువలన వారి యొక్క సింహాసనం సాతాను సింహాసనము దగ్గర ఉంటున్నది. అందువల్ల ఈ సంఘము మీద దేవుడు అనేకమైన తప్పులు, నేరములు మోపుచున్నాడు. ఇది రెండవ నేరం అంటుంది. మూడవది, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. మూడవ గ్రూపు వారు బిలాము బోధను అనుసరించేవారు. బిలాము బోధన అనుసరించేవారు అనగా బిలాము ధనమునకు ఆశపడి దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా
బాలాకు మాట విని ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి అవినీతికి ఆయన పాల్పడి ఉన్నాడు. ధనము కొరకు ప్రవచించడానికి ఆయన ప్రవచిస్తున్నాడు. ఒకసారి దేవుని అడిగాడు, ప్రభువా బాలాకిలాగంటున్నాడు, నేను వెళ్ళవచ్చునా? అప్పుడు దేవుడు చెప్పాడు, నీవు వెళ్ళవద్దు అని. మరలా రెండవసారి, ప్రభువా బాలాకు వెళ్ళి నన్ను శపించమంటున్నాడు, మీరేమంటారు అని రెండోసారి అన్నాడు. ఆవిడ మొదటిసారి వద్దన్న దేవుడు రెండవసారి సరే వెళ్ళయ్యా నీ ఇష్టం అని చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరా, బాలాకు బోధన అనుసరించేవారు సంఘములో కొంతమంది కనబడుతున్నారు. ఈ బాలాకు బోధన అనుసరించేవారు అనగా బాలాకు ధనమునకు ఆశపడి అబద్ధముల ప్రవచనములు ఆయన పలుకుచున్నాడు. దేవుని చిత్త ప్రకారమైన ప్రవచనమైన ఆయన చెప్పకుండా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దీవించమని దేవుని చిత్తమున్నప్పుడు బాలాకును సంతోషపరచాలని బాలాకు దగ్గర ధనము కొరకు దేవుని బిడలను ఈ బిలాము శపించి ఉన్నాడు. ధనము కొరకు ఈయన సేవ చేసి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినాలలో అనేక మంది ధనము కొరకు సువార్త సేవ చేసేవారున్నారు. జీతముల కొరకు విదేశమిక ధనము కొరకు సేవను చేసేవారున్నారు. లేదా లంచముల కొరకు సేవ చేసేవారున్నారు. ధనము కొరకు పలు విధమైన దేవునికి సేవను వ్యాపారముగా చేసేవారున్నారు. అందువలన ఇటువంటి వారు కూడా ప్రభు రాకడలోనికి ప్రవేశింపలేరు. అందువలన ఆత్మని దేవుడు యోహానుకు తెలియపరుస్తున్నారు, కర్గమ సంగమ మీద నేను ఈ తప్పిదములన్నీ కూడా మోపుచున్నాను. సహోదరి సహోదరా, బిలాము యొక్క బోధ మన జీవితంలో ఉండకూడదు. మన అపోస్తుల బోధలోను ఆది అపోస్తుల సహవాసములోను మనం పరిశుద్ధమైన నీతి కొరకు భక్తి కొరకు దేవునికి సేవను మనము చేయాలి. దేవుని మార్గాలలో మనము జీవించాలి. బిలాము వలె బిలాము యొక్క బోధను సంఘములో మనం అనుసరించకూడదు. ధనము కొరకు, ఇళ్ల కొరకు, వ్యాపారము కొరకు మనకు అనుకూలమైన బోధకులను అనుకూలమైన సంఘములోనికి మనం ప్రవేశించకూడదు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు ఆరోగ్యకరమైన బోధను వారు అనుసరించడం లేదు. వారికి అనుకూలముగా ఉన్న బోధకులను, వారికి అనుకూలముగా ఉన్న సంఘమును, వారికి దగ్గరగా ఉన్న సంఘమును, వారికి అనుకూలమైన దైవ సేవకులను, వారికి అనుకూలముగా ఉన్న బోధలోనికి వారు జీవించి ప్రభు రాకడలో వెళ్లాలని వారు అనుకుంటున్నారు. కానీ వాక్యం బోధింపబడుతున్నది విగ్రహములకు బలి చెల్లించేవారు, జారత్వాన్ని జరిగించేవారు, బిలాము యొక్క బోధను అనుసరించేవారు ప్రభు రాకడలోనికి వారు వెళ్లలేరు. ఆ సంఘముల మీద దేవుడు ఈ తప్పిదములన్నీ కూడా మోపుచున్నాడు. నీవు నేను ఈ రాత్రి కాల సమయంలో విగ్రహములకు బలి ఇచ్చే స్థితిలో మనము కనబడుతున్నామా? జారత్వమును జరిగించే వారుగా ఉంటున్నామా? లేదా బిలాము వలె తప్పు బోధను ధనమునకు ఆశపడి దేవునికి సత్యాన్ని అసత్యముగా మార్చి ప్రభు రాకడకు వెళ్లాలని మనం అనుకుంటున్నామా? మన సంఘము ఏ స్థితిలో ఉన్నదో, మనం ఏ స్థితిలో ఉన్నామో మనమే పరిశీలన చేసుకోవాలి. ఇది మూడవ తప్పు. నాలుగవ తప్పు, అటువలనే నికోలాయితుల బోధన అనుసరించే వారును నీలో ఉన్నారు. నికోలాయిల బోధను అనుసరించేవారు కూడా సంఘములో ఒక గ్రూపు వారు ఉంటున్నారు. వారు మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొంది సంఘమునకు వచ్చేవారే, కానీ వారిలో మరొక బోధ ఉన్నది. ఆ బోధ ఏంటి? నికోలాయిల బోధ. ఈ నికోలాయిలు ఈయన ఎవరు? అపోస్తుల కార్యం 6వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు మొదటి శతాబ్దములో ఆహారము పంచి పెట్టడానికి పౌలు అపోస్తులు 7 ఏర్పరచుకున్నారు. ఆ 7 ఒక వ్యక్తి నికోలాయి. ఈయన యూదులలో నుండి రక్షింపబడి క్రైస్తవుడుగా మార్చబడ్డాడు. చదవండి 6వ అధ్యాయం 7వ వాక్యం. 6:5. 6:5
5. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మను నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకియా వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవునికి స్తోత్రం కలుగాక. మొదటి శతాబ్దములో ఆహారము పంచిపెట్టే విషయములో ఇక్కడ అపోస్తలులు 7 వ్యక్తులను, భక్తి కలిగిన వారిని, అందరికీ అనుకూలమైన వారిని 7 వ్యక్తులను ఏర్పరచుకున్నారు. ఆ 7 ఒక వ్యక్తి నికోలాయి అని రాయబడి ఉన్నది. ఈయన యూదులలో నుండి రక్షింపబడి క్రైస్తవుడిగా మార్చబడిన వాడు. అనగా ఇతని యొక్క స్వభావం విభజనలు కలిగజేసేటువంటి ఆత్మ కలిగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంఘములో మంచి మనస్సుతో మనము జీవించాలి. విభజనలు కలుగజేసేటువంటి ఒక స్పిరిట్ మన జీవితంలో కనబడకూడదు. ఈ నికోలాయిల యొక్క బోధ, ఈ స్వభావం కలిగిన వారు ఈ దినాలలో కొంతమంది కనబడుతున్నారు. పెర్గమా సంఘములో ఈ 4 లోపములు, ఈ 4 బలహీనతలు కలిగినటువంటి వారు ఈ సంఘములో కనబడుతున్నారు. అయినప్పటికీ దేవుడు నేను మిమ్మల్ని జయించేవారుగా చేయబోచున్నానని ప్రభు ఆ సంఘమునకు హెచ్చరిక చేయబోచున్నారు. ఇది 3వ సంఘము. 4వ సంఘాన్ని చూసి మనం చదివినట్లయితే, తుయతైరులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మరొక సంఘముల గురించి మనం చూడగలుగుతున్నాము. ఈ సంఘము 4వ సంఘం అంటున్నది. ఈ సంఘము పైన వ్యత్యాసకరమైన తప్పును దేవుడు మోపబోతున్నాడు. ఎఫెసీ సంఘములో ఆది భ్రమ లేదని ఒక నేరం మోపబడి ఉన్నది. స్వర్ణ సంఘములో ఏ తప్పు లేదని దేవుడు జీవ కిరీటం ఇచ్చాడు. 3వ సంఘము పెర్గమా సంఘము పైన 4 రకములైన తప్పిదముల నేరములు ప్రభు మోపి ఉన్నాడు. 4వ సంఘమైన తుయాతర సంఘం గురించి మనం చూసినప్పుడు ఈ సంఘములో యెజబెలు యొక్క స్త్రీని అనేక మంది ఉంచుతున్నారు. యెజబెలు యొక్క స్త్రీని ఆ సంఘములో వారు ఉండనిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో యెజబెలు యొక్క స్త్రీని ఉంచుతున్నారనగా దీని అర్థం ఏంటి? ఆహాబు రాజు భార్య అయిన యెజబెలు, ఆ యెజబెలు యొక్క స్వభావం అనేక మంది ఇశ్రాయేలీయుల జనులను బయలు దేవత వైపు మళ్లించి విగ్రహారాధిగా అన్ని జనులుగా చేసినది. ఈ దినాలలో సంఘములో అనేక మంది దేవుని బిడ్డలు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొంది సంఘ సభ్యులుగా, విశ్వాసులుగా వారు దేవుళ్ళు ఎదుగుతున్నప్పటికీ మరొక ప్రక్క అన్య దేవతల వైపు వారి మనస్సు లాగుతున్నది. విగ్రహారాధికులుగా వారు మారిపోతున్నారు. దేవుణ్ణి స్తుతించలేని, మహిమపరచలేని, దేవుని కొరకు సంతోషముగా చేయలేని యేసు ప్రభు నమ్ముకొని ఏం ప్రయోజనం? భగవంతుడు నమ్ముకొని భ్రష్టుడిగా మారిపోయాను. భగవంతుడి దగ్గరకు రాకమునిపే నేను బాగా ఉన్నానని అనేక మంది సంఘములో వారు అన్ని కూటములకు వచ్చినప్పటికీ, అన్ని ప్రార్థనల వారు ఉన్నప్పటికీ, అయితే వాక్యం ఏమని బోధిస్తుంది? యెజబెలు యొక్క ఆత్మను, యెజబెలు అనే స్త్రీని వారు వారి గృహాలలో, వారి ఇంటిలో, వారి జీవితములో, వారి ఉద్యోగములో, వారి స్వభావములో
సంఘములో ఒక గ్రూపు వారు యెజబేలు యొక్క స్త్రీ ఆత్మ వారు ఉంచుతున్నారు. యెజబేలు స్త్రీ చనిపోయి పాత మందలో 100 సంవత్సరాలు అయినప్పటికీ ఆ స్పిరిట్ అనేది సంఘములో క్రియ చేస్తున్నది. శోధనలు, పోరాటములు, కష్టములు, వ్యాధులు, శ్రమలు వచ్చినప్పుడు యేసు ప్రభుని విడిచిపెట్టి అనేక మందిని కుటుంబ సభ్యులను, వారి కుమారులను, కోడళ్లను, తల్లిదండ్రులను, వారి కుటుంబ సభ్యులందరినీ అన్య దేవతల వైపు వారు త్రిప్పేవారుగా కనబడుతున్నారు. అవసరమైతే వారు కూడా అన్య దేవతల వైపు మళ్ళొచ్చు యెజబేలు యొక్క స్పిరిట్ కలిగిన వారుగా కనబడుతున్నారు. ఈ స్వభావం కలిగిన వారు తుయాతైర సంఘములో కనబడుతున్నారు. ఈ సంఘములోనే ఒక చిన్న గ్రూపు వారు దేవునిలో స్థిరమైన వారుగా ఉన్నారు. వారి గురించి ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 24వ వచనం నుండి చదువుకుందాం. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడి ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్రల వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం. ఈ తుయాతైర సంఘములోనే మరొక గ్రూపు వారు ఉన్నారు. వారు కలిగిన భక్తిలో నమ్మకముగా ఉండి వారు ఈ యొక్క యెజబేలు యొక్క స్త్రీ స్వభావములు చేరకుండగా, తన్ను అపవిత్రపరచుకోకుండా వారు భక్తిగా జీవించారు. అందువల్ల ఆత్మైన ప్రభువు చెబుతున్నాడు, మీకు కలిగిన దానిని మీరు గట్టిగా పట్టుకొనుడి. వీరు తుయాతైర సంఘములో అమాయకులుగా, ఇన్నోసెన్స్, వీరు అపవిత్రము కాకుండా భక్తిగా ఒక చిన్న గ్రూపు వారు ఈ తుయాతైర సంఘములో ఉన్నారు. అందువల్ల ప్రభు చెబుతున్నాడు, వారి యొక్క యెజబేలు యొక్క ఆత్మలో మీరు ప్రవేశించకుండా ఉన్నారు. మీకు కలిగిన దానిని గట్టిగా మీరు పట్టుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో కూడా ఈ దినాలలో ఈ 2 స్వభావాలు కలిగిన వారు ఉన్నారు. ఒక గ్రూపు వారు యెజబేలు యొక్క స్త్రీ, యెజబేలు ఆత్మ కలిగిన వారు ఒక గ్రూపు సంఘములో ఉంటున్నారు. మరొక గ్రూపు వారికి కలిగిన భక్తిని, పరిశుద్ధతను, దేవుని యొక్క మార్గమును వారు గట్టిగా పట్టుకొని ప్రభు రాకడకు సిద్ధపడేవారు ఒక గ్రూపు వారు ఉన్నారు. ఇది 4వ సంఘం అంటున్నది. 5వ సంఘాన్ని మనం చూసినట్లయితే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవై నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందము. నీవు జాగారూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ 5వ సంఘమును గురించి రాయబడి ఉన్నది. ఈ 5వ సంఘమే సార్దీసు సంఘము. ఈ సంఘములో నీ క్రియలను నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును. ఆయనను జీవించుచున్న పేరు మాత్రము నీకు ఉన్నది గాని నీవు మృతుడవే. ఈ సంఘము చనిపోయిన స్థితిలో ఉన్నది. సహోదరి సహోదరుడా, దేవుని యొక్క రాకడను గురించి మెలకువ లేని స్థితిలో ఈ సంఘం ఉన్నది. ఈ సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను పెండ్లి కుమారుడు వలె
వచ్చి నిన్ను సంధిస్తాను అని ప్రభు చెప్పలేదు. నేను దొంగ వలె వచ్చేదను అని రాయబడి ఉన్నది. ఈ దొంగ వలె యేసు వచ్చినప్పుడు సంఘము మెలకువగా ఉండాలి. ఏ జామున దొంగ వచ్చుడో మీకు తెలిసి ఉండిన ఎడల మీరు మెలకువగా ఉంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 43-42 ఆ వాక్యంలో రాయబడి ఉన్నది. ఏ జామున దొంగ వచ్చునో మీకు తెలియదు గనక మీరు మెలకువగా కలిగి ఉండండి. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల, ఇంటి యజమానుడికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని మీరు ఎరుగుదురు. తన ఇంటికి కన్నము వేయడని మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు సార్దీసు సంఘముతో మాట్లాడుతున్నాడు. నేను దొంగ వలె రాబోతున్నాను అనగా ఈ సంఘము మెలకువ లేని జీవితము చేయుచున్నది. ఎల్లప్పుడూ నిద్ర స్థితిలోనే ఈ సంఘము కనబడుతున్నది. ప్రభు రాకడ గురించి మెలకువ ఈ సంఘానికి లేదు. ప్రభు రాకడలో వెళ్ళాలి అనేటువంటి వాంఛ లేదు. కనుక ఈ సంఘము స్థితి ఎలా ఉందంటే జీవిస్తున్న పేరు మాత్రము ఉన్నది గాని నీవు మృతుడవే, చనిపోయిన స్థితిలో ఈ సంఘము ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మన సంఘము, మన స్థితి, మన కుటుంబము, మన ఆత్మీయ జీవితము మెళుకు కలిగిన స్థితిలో ఉండాలి. చచ్చిపోయిన స్థితిలో మనం కనబడకూడదు. మెళుకువ లేని స్థితిలో మనం కనబడకూడదు. ఇదే సంఘములో కొంతమంది మెళుకు కలిగిన వారున్నారు. వారి యొక్క వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు కొంతమంది ఉంటున్నారు. ఇది 5వ సంఘము. మన యొక్క స్థితి ఏ విధంగా ఉన్నదో ఈ ఒక్కొక్క సంఘం యొక్క అనుభవాన్ని బట్టి మనమే పరిశీలన చేసుకోవాలి. 6వ సంఘం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాటు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతనని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధనా కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ 6వ సంఘముని గురించి రాయబడి ఉన్నది. ఈ 6వ సంఘమునకు దావీదు తాళపు చెవి అనే అధికారమును ప్రభువారు పొంది ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సంఘములో ఏ కొరత లేనే లేదు. నేను త్వరగా వస్తున్నాను. ఎవడను నీ కిరీటము అపహరింపకుండానట్లు జాగ్రత్తగా దానిని పట్టుకొనము. మన యేసు త్వరలో రాబోతున్నారు. ఫిలదెల్ఫియా సంఘములో ఉన్న దేవునికి జనులు వారి యొక్క కిరీటమును వారు కాపాడుకున్నారు. ఎవరును అపహరింపకుండా వారికి కలిగిన దానిని గట్టిగా వారు పట్టుకొని దావీదు తాళపు చెవి కలిగిన వారుగా ఉన్నారు. ఈ యొక్క సంఘములో ఏ కొరత లేనే లేదు. ఇది 6వ సంఘం అంటున్నది. 7వ సంఘాన్ని మనం చూసినట్లయితే, లవోదికీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. ఆమేన్ అనవాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియు నైనవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైన
వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనుగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ 7వ సంఘము లవోదియా సంఘాన్ని గురించి రాయబడి ఉన్నది. ఈ సంఘము కూడా దేవుని ఎదుట నులివెచ్చని స్థితిలో కనబడుతున్నది. దేవుడు ఈ సంఘమును చూసి తన నోటిలో నుండి వాంతి చేసి ఉమ్మి వేయించున్నాడు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ సంఘములో అనేకమైన కొరతలు ఉన్నవి. ఇది దరిద్ర సంఘముగాను, దిక్కుమాలిన సంఘముగాను, దిగంబరత్వ సంఘముగాను, ఆ తదుపరి అటువంటి లోపములు కలిగిన స్థితిలో ఈ సంఘము కనబడుతున్నది. అందువల్ల ఈ సంఘము ఘోరమైన స్థితిలో ఉన్నది. ఈ సంఘమును చూసి దేవుడు వాంతి చేయించున్నాడు, ఉమ్మి వేయించున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 7 ఆసియా సంఘముల ఉన్న 7 సంఘముల యొక్క పరిస్థితిని దేవుడు యోహోనికి ఈ యొక్క దర్శనములో చూడగలుగుతున్నాడు. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, మహిమా స్వరూపుడైన పునరుద్ధానము చెందిన యేసుని యోహోని యొక్క దర్శనములో చూడగలుగుతున్నాడు. ఆ పునరుద్ధానము చెందిన యేసు 7 సంఘముల మధ్య ప్రభు సంచరించున్నాడు. ఈ 7 సంఘములు ఆసియాలో ఉన్న 7 సంఘాలు కాదు. ఇది ప్రపంచములో ఉన్న క్రైస్తవులందరికీ ఈ 7 సూచనగా కనబడుతున్నది. ఈ 7 సంఘాలలో 2 సంఘములు మాత్రమే కొరత లేకుండా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధముగా కనబడుతున్నవి. మిగిలిన ఈ 5 సంఘములు బలహీనతలు, లోపములు, తప్పిదములు కలిగిన స్థితిలో ఈ సంఘాలు కనబడుతున్నవి. సహోదరి సహోదరుడా, మనకి జీవితమును కూడా ఈ రాత్రి మనం పరిశీలన చేసుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితములు, మన కుటుంబములు, మన సంఘములో కూడా ఇటువంటి బలహీనతలన్నీ కూడా ఉన్నవని ఆత్మని దేవుడు బయలుపరుస్తున్నాడు. అయితే బలహీనతలను దేవుడు చూడడం లేదు గాని మనం మారు మనసు పొందినప్పుడు ఆ బలహీనతలన్నీ కూడా ఆయన తీసివేసి, కొట్టివేసి, క్షమించి మనలను పూర్ణులుగా చేసి ఏమి చేతనైనా జయించేవారుగా మనం మార్చబడి ఆ యొక్క మహిమల రాకడలో జయించిన మగ శిశువులే మనం ప్రవేశించాలని మన దేవుడు వాంఛిస్తున్నాడు. అటువంటి యొక్క జయ జీవితమును సంఘములో ఉన్న కొరతలు, తప్పిదముల వాటన్నిటిలో నుండి మనం ఒక్కొక్కరు విడుదల పొంది ప్రభు రాకడ సమీపమని దినాలలో జయ జీవితం చేసే బిడ్డలుగా ప్రభు మనలందరినీ మార్చునుగాక.